నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ వ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అయితే ఈ వీడియో ఏం లేదు ఫ్రెండ్స్, నేను చూడండి ఈ పూల మొక్క ఉంది చూడండి. ఈ పూల మొక్క మనం ఎన్ని రోజులు పట్టించుకోలేదు, అయినా ఎన్ని పూలు పూస్తాను చూడండి. అయితే ఇప్పుడు పట్టించుకుంటే మళ్ళీ ఎన్ని పూలు పూస్తాయనేది ఈ వీడియోలో చెప్తా. ఈ పూల మొక్కే కాదు, ఇటువంటి పూల మొక్కలు మనకు రెండు రకాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు రకాల కలర్లు ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కలర్స్ రెండు ఉన్నాయి. అయితే నేను చేయాలనుకున్నదంతా ఇప్పుడు చేస్తా చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ చిగుర్లు ఉన్నాయి కదా, చిగుర్లు అన్నీ మనం తుంచేసేయాలి. తుంచేసి మనం కొంచెం కంపోస్ట్ ఇచ్చేయాలి. అక్కడ ఏం లేదు, మనం చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ మనం ఇన్ని రోజులు చేయలేదు కాబట్టి ఇది పూలు వేయట్లేదు. ఇలా గడ్డి ఏమైనా ఉందో చూసుకోవాలి, ఆ గడ్డిని అంతా తీసేయాలి, ఈ మండలన్నీ ఇచ్చేయాలి. కొత్త చిగురులు వచ్చి మంచిగా పూలు వస్తాయి ఫ్రెండ్స్, బుష్షిగా పూలు వస్తాయి. మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. దీనికి వాటర్ మనం ఎంత తక్కువ ఇచ్చినా కానీ పట్టించుకోదు, పాపం తిట్టది. మిగతా మొక్కలే కాదు, అరే ఎందుకు మనకు నీళ్ళు వస్తలేవు అని అన్నది పాపం. చాలా మంచి మొక్క. ఈ వెరైటీ మొక్కలు రెండు రకాలు ఉన్నాయి, ఇలా 3-4 కలర్లు ఉంటాయి ఫ్రెండ్స్. మన దగ్గర అయితే 2 కలర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇరిచేస్తున్నా. ఇవన్నీ ఇరిచేసి ఇప్పుడు చూడండి, ఇరిచేసినా కూడా తిడతలేదు. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే మొత్తం చిగుర్లన్నీ ఇరిచేస్తే ఏమవుతుందంటే కొత్త చిగుర్లు వచ్చి పూలు వస్తుంది. పూలు వస్తే మంచిగా బుష్గా తయారవుతుంది. ఇక చూడండి, ఇట్లా బిన్నులా గట్టిపడిపోయింది, సాయిల్ అంతా గట్టిపడిపోతుంది. ఈ మిస్టేక్ నేను చాలా సమ్మర్లో మంచిగా చూసుకోండి మీరు కూడా. ఇక్కడ మనం వేరే ఏ కంపోస్ట్ అయినా ఇచ్చుకోవచ్చు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇట్లా కొంచెం రూట్స్ కాడ ఇట్లా డిస్టర్బ్ చేసేసి సాయిల్ని కొంచెం కదిలిచ్చేసి ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ పశువుల పేడ కానీ మాగిన పశువుల పేడ కానీ ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ 2 బిన్నులలో అదే పని చేస్తా, మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, మొత్తం చింపేస్తాను, బూడ చేస్తున్నాను అన్నట్టు చెట్టునంతా. ఇట్లా చేయడం వల్ల కొత్త చిగుర్లు వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఏం లేదు, మనం ఎండాకాలం మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలం మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటే వర్షాకాలం వరకు అయితే మంచిగా తయారవుతాయి. ఈ 2 మొక్కలు ఇంతే ఫ్రెండ్స్, ఈ 2 మొక్కలు ఇంతే. ఇది ఏం లేదు, మనం మొత్తం మొక్కను ఇట్లా తుంచేస్తున్నాం అంతే. మనకి 2 మొక్కలు 3-4 జాగాలో పెట్టినాం, ఎందుకంటే ఒక మొక్క చనిపోయినా ఇంకో మొక్క ఉంటుంది అని చెప్పేసి. చిన్న బిన్లలో కూడా మంచిగా పూలు వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొక్క చాలా పూలు వస్తుంది. అయితే నేను ఈ మొక్కతో పాటు కొన్ని టిప్స్ చెప్తా. నేను పశువుల పేడ తెచ్చుకున్నా ఫ్రెండ్స్, మాగిన పశువుల పేడ. ఇట్లుంటుంది మాగిన పశువుల పేడ, మీరు గమనించుకోండి. ఇట్లా మాగిన పశువుల పేడ కొంచెం వేసుకోవాలి, బాగా కూడా వేయద్దు. మొక్కను బట్టి కొంచెం వేసుకోవాలి. ఈ 2 మొక్కలు కొంచెం వేస్తున్నా. అయితే దీనికి రూట్స్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి, ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి చుట్టూ మొత్తం వేసినా ఏం కాదు, ఇట్లా చల్లినట్టు వేసినా ఏం కాదు. బిన్నంతా స్ప్రెడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ రూట్స్. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ఈ మొక్క కూడా చూడండి, ఈ మొక్క కూడా సేమ్ ప్లాంటే. అయితే మొక్కలు అన్నిటిని ప్రూన్ చేసేస్తున్నాయి. ప్రూన్ చేసి కంపోస్ట్ ఇస్తే మంచి పూలు వస్తాయి. అయితే మనకు పూలు బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు మందార పూల గురించి వీడియో చేసిన తెలుసు, గులాబీ పూల గురించి వీడియో చేసిన. ఇప్పుడు ఈ మొక్కలు 2-3 మొక్కలు ఉన్నాయి, కానీ ఇంకా వెరైటీ కలర్ ఒకటి వేరే కాడ చూసిన ఫ్రెండ్స్, అది కూడా తెచ్చి పెడతా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, పూల మొక్కలు వేర్ల కాడ గట్టి పడిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, పూల మొక్కలను వేర్ల కాడ గట్టి పడిపోయినాయి అనుకోండి, మన ఎండాకాలం ఇట్లా కంపల్సరీ కదిలించుకొని గుల్ల వేసుకోవాలి. ఏ పూల మొక్క అయినా పర్లేదు, ఏ పండ్ల మొక్క అయినా పర్లేదు, మీకు చెప్పాలనుకున్నది అదే నేను కాన్సెప్టు. ఇక్కడ చూడండి, నిమ్మ మొక్క ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇట్లా కదిలించుకుంటుంటే ఏమవుతుందంటే గట్టి పడదు అన్నట్టు. మనం ఇంతకుముందు ఒకసారి చేసినాం, వాటర్ పట్టేసుకొని ఇట్లా కదిలించుకుంటూ ఉండాలి. వేర్ల కాడ ఇట్లా గుల్ల చేసేస్తే గడ్డి కూడా మనం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, గడ్డి కూడా పెరగది. ఈ కలుపు మొక్కలను కూడా నివారణ కూడా మనకు జరుగుతుంటుంది రెగ్యులర్గా. ఇట్లా 10 రోజులకు ఒకసారి కంపల్సరీ ఎండాకాలం చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్వీట్ లెమన్ మొక్క చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, 1 2 3 పండడానికి రెడీ ఉన్నాయి. ఇక్కడ కూడా 4-5 కాయలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 10 కాయలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ మొక్కకి 50 కాయలు రావాలి, మనకు ప్రయత్నం చేస్తానా, వస్తుంది. చూడండి సాయిల్ ఎంత గుల్ల తయారవుతుందో మనం. అయితే ఇప్పుడు కొంచెం కంపోస్ట్ ఇద్దాం. ఇదే చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో, పెద్ద వీడియో కానీయా. అయితే ఇంకొక పాయింట్ కూడా చెప్తా రండి. ఇట్లా మనం ఇలా గడ్డి ఉంటుంది కదా ఫ్రెండ్స్, గడ్డిని ఉంచొద్దు, ఎందుకంటే మనం వాటర్ పట్టినప్పుడు ఇది మళ్ళీ నాటుకుంటుంది, రిపీటెడ్గా వస్తూనే ఉంది మనకు. ఈ సాయిల్లో పీకిన గడ్డి కానీ ఇట్లా మనం కదిలించినాక గడ్డిని మొత్తం తీసేసి ఇప్పుడైతే కొంచెం కంపోస్ట్ ఇస్తాగండి. చూడండి ఎంత సాయిల్ చూపెట్టు.
ఇంతే ఫ్రెండ్స్, పశువుల పేడ తీసుకొచ్చిన ఇప్పుడు. అయితే రేపు నేను మెంతులు నాటుకుంటా ఫ్రెండ్స్, కొత్తిమీర మెంతి నాటుతా. అయితే సాయిల్ కొంచెం ఏం చేసిన అంటే పాత సాయిల్ చూస్తే ఏమైందంటే ఇటువంటి పురుగులు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇటువంటి పురుగులను మనం పేడలు వస్తాయి, ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇవి మనకు రూట్స్ని డిస్టర్బ్ చేస్తాయి. కొత్తిమీర మెంతికి ఏం చేసిన అంటే ఫ్రెండ్స్, ఓల్డ్ సాయిల్ అంతా తీసుకున్నాయి. ఓల్డ్ సాయిల్ చూడండి, మీరు గమనించండి, ఇక పుట్టడానికి చీమలు ఉన్నాయి. ఇలా మీకు చూపిద్దామని ఈ సాయిల్లో డైరెక్ట్ పెడదాం అనుకున్నా. యాక్చువల్గా ఇయ్యాలనే కొత్తిమీర మెంతి సీడ్స్ చేద్దాం అనుకున్నా. ఎర్త్ వామ్స్ ఎగ్స్తో పాటు ఎన్ని చీమలు ఉన్నాయి చూడండి. చీమలు అన్నీ చిన్న చిన్న చీమలే ఫ్రెండ్స్. అయితే ఇవి మనకి ఎప్పటికి రిపీటెడ్గా వస్తాయి. అయితే మనం ఏం చేయాలంటే సాయిల్ ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆరబెట్టుకొని మంచిగా వెడల్పు ఆరబెట్టుకొని రేపు పొద్దున మనం ఇలా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఒకరోజు సరిపోతుంది, 1-2 రోజులైనా ఏం కాదు, ఒకరోజు సరిపోతుంది. ఎందుకంటే ఎండలు బాగానే కొడుతున్నాయి. పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇట్లా సాయిల్ను పల్చగా ఆరబెట్టుకొని ఇక చూడండి, ఇక్కడ చూడండి, మీరే చూడండి, ఇక చూడండి ఎన్ని చీమలు ఉన్నాయి. ఇదే మనం హోల్ కోసం పెట్టింది కొబ్బరి చిప్ప. ఇక ఇవన్నీ చీమలే. ఇప్పుడు ఏం చేస్తాయి అంటే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, లేకపోతే ఈ గుడ్లు పెట్టుకొని ఇంట్లోనే ఉంటాయి. నల్ల చీమలే కానీ మా మొక్కలన్నీ డిస్టర్బ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక ఇందుకే నేను ఈ 3 బిన్లను మీకు చూపిద్దామనే తీసుకొచ్చిన. ప్రతి దానిలో చీమలు ఉన్నాయి. కొంచెం గెమాక్సిన్ తెచ్చేస్తా చుట్టూ, సాయిల్ చుట్టూ. ఇగో ఇలా స్పూన్ వచ్చింది మనది. కిచెన్ వేస్ట్ వేస్తాం కదా ఫ్రెండ్స్, కిచెన్ వేస్ట్లు వస్తాయి కొన్ని. ఇట్లా పల్చగా ఆరబెట్టుకోవాలి. మీరు గమనించుకోండి, పల్చగా ఆరబెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కరోజు సరిపోతుంది. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది, ఒక్కరోజు అయినా సరిపోతుంది. ఎందుకంటే ఇట్లా పల్చగా ఆరబెట్టుకొని దీనిలో మళ్ళీ నేను రేపు ఆ పశువుల పేడ కొంచెం మీకు సాయిల్ మిక్స్ రేపు చెప్తా ఏం చేయాలనేది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.